శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త పురాణం మొదటి అధ్యాయంలోని మొదటి భాగమైన సౌనికాది మునులకు దత్తదేవుని ప్రత్యక్షము. పూర్వము సుఖ సౌనికాది మునులందరూ కలిసి నైమిసారణ్యములో దీర్ఘ సత్రయాగము చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయములో ప్రశాంత వాతావరణములో మునులందరూ ధ్యానములో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనములను వేసుకొని రెండు చేతులు ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూమధ్యస్థానములో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమమార్గములో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుని నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనశ్శరీరాలను స్తంభింపచేసి శిలాప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానములో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితముతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుతమైన కాంతి, కేవలము ఆకారము లేని తేజస్సు మాత్రమే. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనము కలగలిపిన మహా తేజస్సు. ధ్యానములో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరిమిట్లు గొలిపే కాంతిపుంజము. ఆ తేజస్సు దిశ దిశలా వ్యాపించింది. మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. సౌనికాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడగలరు.